టార్గెట్ కేసీఆర్. ప్రగతి భవన్పై కేంద్రం నిఘా. ప్రగతి భవన్లో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎవరెవరు అక్కడకు వస్తున్నారు? ఏమేం మాట్లాడుతున్నారు? ఎంతసేపు లోపలుంటున్నారు అనే అంశాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా పెట్టింది. ఇక్కడి కదలికలన్నీ కేంద్రానికి వెంటనే చేరిపోతున్నాయి. దీనికి తోడు రాష్ట్రానికి చెందిన కాషాయ దళపతి కూడా తన సోర్స్లను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండే ఒకరిద్దరి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దానిని ఢిల్లీకి చేరవేస్తున్నారు. రాష్ట్రంలో పాగా వేయటం బీజేపీ అంతిమ లక్ష్యం. అందుకు 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. దక్షిణాదిన కర్ణాటకలో అధికారంలో ఉన్న కమలనాథులు తెలంగాణ పైన కన్నేశారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి తగినంత స్పేస్ ఉందని బలంగా నమ్మడంతో పాటు ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. విపక్షాలు ఏం చేస్తున్నాయో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా వేస్తుంటాయి. కానీ రాష్ట్రంలో అధికార పార్టీ ఏం చేస్తుందో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రివర్స్ నిఘా పెట్టింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కదలికలను కేంద్ర ఐబీ పసిగడుతుంది. నిఘా మీద నిఘా కొనసాగిస్తుంది. ఇందుకు ప్రగతి భవన్ కూడా అతీతం కాలేదు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఏం జరుగుతోంది? ఎవరెవరు వచ్చిపోతున్నారు? ఎంతసేపు లోపల ఉంటున్నారు? ఏం మాట్లాడి ఉండొచ్చు? వారి మధ్య గతంలో ఉన్న బంధం ఎలాంటిది? ఈ మీటింగ్ల తర్వాత జరిగిన పరిణామాలేంటి? కొత్త ప్రాజెక్టులు లేదా పథకాలకు ఈ మీటింగ్లకు ఉన్న సంబంధం ఏంటి? ఇలాంటి అంశాలన్నింటిపై కేంద్ర ఐబీ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది. టీఆర్ఎస్ బీజేపీల మధ్య గతంలో ఉన్న స్నేహం ఇప్పుడు లేకపోవటం, అధికారం కోసం రాజకీయ సమరం చేస్తుండడంతో రాష్ట్రం నుంచి ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని కేంద్రం సేకరిస్తోంది. ఇక రాష్ట్రంలోని కాషాయ దళపతి కూడా ప్రగతి భవన్ నుంచి రహస్యాలను తనదైన శైలిలో సేకరిస్తున్నారు. నిత్యం సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండే ఒకరిద్దరిపై ఆధారపడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వెంటనే అది ఢిల్లీకి చేరుతుంది. ప్రగతి భవన్ నుంచి సమాచారం బయటికి రావడం అంత ఆషామాషీ కాదనేది కమలనాథులకు తెలియంది కాదు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరనే సామెతే కమలదళానికి అస్త్రంగా మారింది. అందుకే అక్కడ పనిచేసే సిబ్బందినే వేగులుగా మార్చుకున్నారేమో అనే అనుమానం బలపడుతుంది. సమాచారం ఇచ్చినందుకు కమలనాథుల నుంచి ఎలాంటి ప్రతిఫలం పొందుతున్నారనేది నాణానికి మరో పార్శ్యం. రాష్ట్రంలో పాగా వేయాలన్నది బీజేపీ అంతిమ లక్ష్యం. అందుకు 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. దక్షిణాదిన కర్ణాటక ఉన్నప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి తగినంత స్పేస్ ఉందనేది ఆ పార్టీ ప్రగాఢ విశ్వాసం. దుబ్బాకలో ఆ వ్యూహానికి పదును పెట్టింది. గ్రేటర్ ఎన్నికల్లో నమ్మకం కుదిరింది. టీఆర్ఎస్ను ఎక్కడ కార్నర్ చేయొచ్చో, కేసీఆర్ ఎలా లొంగి వస్తారో అనే అంశాలను బీజేపీ పసిగట్టింది. పదే ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ బంగారు తెలంగాణ నినాదాన్ని వలవేస్తున్నందున ఆ అంశం నుంచే ఎదురుదాడి మొదలు పెట్టాలని బీజేపీ ప్లాన్ వేసింది. అందుకే ప్రాజెక్టుల్లోని లొసుగులు, రీడిజైన్, అంచనా వ్యయాన్ని పెంచడం, 3 టీఎంసీ, డిపిఆర్ లాంటి అంశాలపై పట్టుబట్టింది. చివరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సైతం డిపిఆర్ చుట్టే కథ నడిపిస్తుంది. జలశక్తి మంత్రి ఏకంగా సీఎంకు 3 లేఖలు రాశారు. అయినా కేసీఆర్ మాత్రం ఆ లేఖలను తేలిగ్గానే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లన్నీ ఇప్పటికే కేంద్రం చేతికి చేరినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం రూపొందిన డిపిఆర్లు కేంద్రానికి వెళ్లినట్లు బీజేపీ రాష్ట్ర నేతల వ్యాఖ్యల ద్వారా, వారు ఉటంకిస్తున్న గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ప్రగతి భవన్ నుంచే ఆ డాక్యుమెంట్లన్నీ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. వీటితో పాటు ఆర్థికపరమైన అంశాలు కూడా బయటకి వెళ్లినట్లు అనుమానం. కేసీఆర్ను టార్గెట్ చేయడానికి వీటిని బలమైన అస్త్రాలుగా బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటుంది. అందుకే పదే ఆ పార్టీ నేతలు కేసీఆర్ కుటుంబం ఊచలు లెక్కపెట్టక తప్పదు, జైలుకు వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కాలం మనగలగడం కష్టమే లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రగతి భవన్ నుంచి సమాచారం అందించే ఆ వ్యక్తులెవరో పసిగట్టడానికి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఒకరిద్దరికి ఉద్వాసన కూడా పలికారు. ఇక్కడ నమ్మకంగా ఉంటూనే బీజేపీకి అంతకన్నా ఎక్కువ నమ్మకంతో 4 గోడల మధ్య జరిగే వివరాలన్నీ చేరవేయడంపై భారీ స్థాయిలో రాష్ట్రంలో చర్చలు జరిగాయి. ఏ ప్రలోభానికి లోనై ఇలా వ్యవహరిస్తున్నారనే దానిపై సీరియస్ అయ్యారు. నిఘా వర్గాల నుంచి కూడా నివేదిక తీసుకున్నారు. ప్రగతి భవన్లో పనిచేసే సిబ్బందితో పాటు ఇతర చోట్ల పనిచేసే అధికారులకేమైనా సంబంధం ఉందా అనే అంశంపైన ఆరా తీయడం మొదలైంది.
అనుమానం ఉన్నవారికి ప్రగతి భవన్లోకి ఎంట్రీని నిలిపివేశారు. ప్రగతి భవన్ లోపల నుంచి ఎవరి ద్వారా లీక్ అవుతుందో నిర్ధారించుకోవడానికి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో క్యాబిన్కు ఒక్కరినే పరిమితం చేశారు. గంటల తరబడి అక్కడ ముచ్చట్లు చెప్పుకునే పరిస్థితిపై కత్తెర పడింది. అధికారులకు కూడా వారి స్థాయిని బట్టి పరిమిత ప్రాంతం వరకే యాక్సెస్ ఇచ్చారని వినికిడి. గతంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రగతి భవన్కు వెళ్లి రాజకీయపరమైన అంశాలను చెప్పుకునేవారు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నిర్దిష్ట పనికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఆ శాఖకు చెందిన అధికారులతో కలిసి పరిష్కరించుకోవాలంటూ సూచనలు వెళ్లాయి. సీఎంఆర్ఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించే ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లి గంటల తరబడి చర్చించుకునే సాంప్రదాయానికి బ్రేక్ వేశారు. రాజకోట రహస్యాలు బయటపడకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు అమలవుతున్నాయని సమాచారం. మొత్తం మీద కేసీఆర్లో వణుకు మొదలైంది అనేది నిజం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.